ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనము. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనస్సుతో మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన మీ ఆత్మచేత సమభూమి గల దేశమును నడిపించువాడా, హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయవాడా, స్తోత్రాలు. ప్రభా, చదువుబడిన వాక్యం మీది వినిచిన వారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సజీవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు వారు వాగ్దాన యాత్రలో సముద్రాన్ని దాటిన తర్వాత వారికి దప్పిక విషయంలో కొంత సమస్య అనేది వాటిల్లింది. అనగా వారు వచ్చిన చోట నీళ్లు మారాగా ఉన్నాయి, అనగా చేదుగా ఉన్నాయి. మోషే దేవుని సన్నిధానాన మొరపెట్టగానే అక్కడ ప్రభు చెప్పారు, ఒక చెట్టును చూపారు. అది నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములుగా మారాయి. తర్వాత దేవుడు వాగ్దానం చేశారు, న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల ఐగుప్తులకు కలుగు చేసిన రోగాల్లో దేన్ని రానివును, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు ప్రభు. ఈ వాగ్దానం అయిన తర్వాత వారు బయలుదేరి ఏలీమునకు వచ్చారు, నీళ్ల యొద్ద దిగారు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇదే మాట సంఖ్యాకాండం 33వ అధ్యాయం 9వ వచనం. ఏలీములో 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లును ఉండెను, అక్కడ దిగిరి. అంటే ఏలీములో నీళ్లున్నాయి. ఆ నీళ్ల దగ్గర వీళ్ళు మకం వేశారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 1వ వచనం.
తరువాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చిరి. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు వచ్చారు వీళ్ళు. అక్కడ వీరు ఎంతకాలం ఉన్నారు అనేది మనకు తెలియదు. కానీ పిల్లరా, వారు నీళ్ల యొద్ద దిగిరి. నీరున్న ప్రాంతాన నీళ్లు ఏలీములో ఉన్నాయి. ఏలీములో నీళ్లున్నాయి. నీళ్లున్న చోట వీళ్ళు మకం వేశారు. నీళ్లున్న చోట వీళ్ళు ఆగారు. నీళ్లున్న చోట వీరు దిగారు. ఆ నీళ్ల యొద్ద కొంతకాలం గడిపారు. తరువాత వారు వాగ్దాన యాత్రను వారు అలాగునే కొనసాగించారు. ప్రియులారా, ఈరోజు మరి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకునబోతున్నాం. వారు నీళ్ల యొద్ద దిగారు. ఆమేన్. వారు నీళ్ల యొద్ద తమ మకం వేశారు. వారు నీళ్ల యొద్ద వారి మార్గంలో నీళ్ళు ఎక్కడైతే కనిపించాయో అక్కడ వాళ్ళు ఆగారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమెన్. ఇంకను ప్రియులారా, ప్రకటన గ్రంథము 22:2 చూస్తే, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట లేక బయలు వెళుచున్నటువంటి ఒక ఊట అక్కడ ఉన్నది. చూడండి, ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యాలు. ఇవి భవిష్యత్తు యందు జరగబోతున్న సూచనలు. ఇవి ప్రకటన గ్రంథము. అయితే ఇక్కడ ఈ చదవబడిన 2 భాగాలలో జీవజలపు నది ఉన్నదని, ఒక జీవపు ఊట బయలుదేరి వెడలుచున్నదని లేఖనాలు చూస్తున్నాం. ప్రియులరా, మన ప్రభువైన యేసే ఆ ఊట. లోకమందున్న ఒక విశ్వాసి ఆగవలసిన చోటు, దిగవలసిన చోటు, ప్రియులరా, నిలిచి ఉండవలసిన చోటు ఏదంటే నీళ్ళ యొద్దకు. హల్లెలూయా. నీళ్ళ యొద్దకు రావాలి. చూడండి, సమరయ స్త్రీ ఉన్నది. ఆమె ఎండవేళ నీళ్ళ యొద్దకు వచ్చింది. ప్రభువారు అన్నారు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటారు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికీ దప్పికొనడు అని ప్రభు చెప్పారు. అంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి నీరు వాని కడుపులో ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది. ఆ జలము మన ప్రభు అయిన యేసే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జలము మన ప్రభు అయిన యేసే. అంటే ఇజ్రాయేలు మార్గమధ్యంలో వారు దిగిన చోటు జీవజలమైన యేసుకు మనం సాదృశ్యంగా చూస్తున్నాం. ఈరోజు కూడా ఒక విశ్వాసి
లోకము నుండి పరమునకు తన యాత్రను ప్రారంభించినప్పుడు ఆ యాత్రలో తాను నిలవవలసిన చోటు ఏదంటే మన ప్రభు అయినటువంటి యేసు. ఆయనే జీవజలపు ఊట, ఆయనే దప్పికను తీర్చిన బండ. ఆమేన్. ఇజ్రాయేలీలు ఏ దాహమైతే మాకు తీర్చబడట్లేదు, నీళ్లు సరిగా లేవంటూ వారు బాధపడ్డారో, ఆ తరువాత సమృద్ధి కలిగిన చోటుకి దేవుడు వారిని నడిపించారు. సమృద్ధి కలిగిన చోటుకి వారు నడిపించబడ్డారు. ఈరోజు ఒక విశ్వాస జీవితంలో కూడా మొదట కొన్ని కష్టాలు అనేవి ఎదురవ్వచ్చు, మొదట కొన్ని శోధనలు అనేవి ఎదురవ్వచ్చు, కానీ అవే శాశ్వత కాలం ఉంటాయి అని అన్నడు తలంచకూడదు. ప్రియులారా, అర్థం వచ్చినది కదా. ఇజ్రాయేలీలు సముద్రాన్ని దాటిన తర్వాత కీర్తన పాడుకున్నారు. తరువాత వారికి నీళ్లు లేవని కాస్త ఇబ్బంది పడ్డారు. మోషే మొరపెట్టారు, దేవుడు మారను మధురంగా మార్చారు. తర్వాత ఏలీము దగ్గరకు వారు వచ్చారని, అంటే నీళ్లు ముందు ఏ కొరతతో వారు ఉన్నారో ఆ కొరతనంతటిని దేవుడు తీర్చాడు. ఒక కష్టం వెనక సుఖం అనేది దాగి ఉన్నది, ఒక నింద వెనక ఘనత అనేది సిద్ధమై ఉంది. ఓ ఇరుకు విశాలంగా మారబోతుంది, పడిన చోటు అద్భుతంగా మరలా లేపబడబోతున్నాం. ప్రియులారా, ఒక విశ్వాస ఆత్మీయ జీవితం ఏ విధానంలో కోణంలో నడిపించబడాలో, ప్రభువులు ఎలా దాచబడాలో ఈ సంగతి మనకిట్టే జ్ఞాపక తెస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు వించిన నీ జీవితంలో నీ ఉన్న చోటు నీటి ఊటలు కలిగిన చోట, నీళ్లు లేని ఎడారి భూమియా? ప్రియులరా, ఎడారి భూమిలో మేత ఉండదు, ఎడారి భూమిలో నీళ్లు ఉండవు. ఎడారి భూములు సాతానుకు చిహ్నంగా కూడా ఉన్నాయి. నేనంటాను, నీటి ఊటలు మన ప్రభు అయిన యేసు. ఆయన యొద్ద నిలిచి ఉందాం, ఆయనలో దాచబడి ఉందాం. ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. రహస్య రాకడ కొరకే సిద్ధపరచండి. మీ కృపా కనికరములు మా అందరికీ తోడై ఉండును గాక. మేలు చేత నింపండి, శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.